హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ పొనగంటి కూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొనగంటి కూర కళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలు ఎప్పుడు ఫోన్స్ టీవీ చూస్తుంటారు కదా, పిల్లలతో పాటు మనకు కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే ఒక కట్ట వరకు పొనగంటి కూర తీసుకొని దాన్ని చుంచుకొని ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 పిరికిళ్ళ వరకు కందిపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. ఇలా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి పొనగంటి కూర వేసుకొని అందులోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం పోపు వేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పును గరిటెతో లేదా పప్పు గుత్తితో మంచిగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన వేరే బౌల్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొనగంటి కూర పప్పు వేసుకోవాలి. ఇవి అలా కొంచెం ఒక పొంగులాగా వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ పొనగంటి కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో పప్పును ఆపేసుకొని సర్వ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.